మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? ఇంతవరకు ఏసీ మినిస్ట్రీని మీరు ఈ రీతిగా ఆదరిస్తూ, ఈ ఏసీ మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేస్తూ, ఈ రీతిగా సేవను కొనసాగించడం కొరకు మీరు పడుతున్నారు. చాలా వందనాలు. ఈ యొక్క వీడియోస్ని మీరు చూస్తూ, మీ యొక్క లైక్లు కొడుతూ, మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్లు పెడుతూ, ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు అందరికీ వందనాలు. ఇంకా మీ ప్రార్థనలు కొనసాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఏసీ మినిస్ట్రీ ఎంతో ప్రార్థనతో కొనసాగుతున్నటువంటి పరిచర్య, చాలా భారభరితమైనటువంటి పరిచర్య. దయచేసి మీరు మర్చిపోకుండా ఇక ఏసీ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొన్ని విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంతో మేము పంచుకోవాలని ఆశపడుచున్నాను. దయచేసి మీ పనులను ముగించుకొని కొద్దిసేపు ఇక దేవుడు కొద్దిగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. మంచిది. ఈరోజు మనం దేవుని వాక్యంలో చాలా చోట్ల మనం పరిశీలిస్తూనే ఉంటాము. దేవుడు చేసిన పని కంటే దేవదూతల పరిచర్య మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఈ దేవదూత అనగా దేవుని యొక్క పరిచారకులు, దేవునితోటి జత పనివారు. దేవుడు చేసే పనులన్నిటిలోనూ వాళ్ళు అన్ని చాలా కీలకమైన పాత్రను పోషించడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క దేవదూతల పరిచర్య అనేది దేవుడే వారిని వాడుకున్నట్టు చూస్తున్నాం. సో దేవదూత అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుని పరిచారకులు. సో దేవుని దేవదూత అంటే మన యాజకుడు కూడా ఒక దేవదూత కిందకే వస్తాడు. రాబోయే దినాల్లో ఈ యొక్క దేవదూతలు, దేవుని పరిచారకులు కూడా ఒకటై ఉన్నారు. ఎందుకంటే భూమి మీద పరిచారకులు దేవుని సేవకులు, పరలోకంలో ఉన్నటువంటి పరిచారకులు దేవదూతలు. కాబట్టి ఈ దేవదూతలను ఏ రీతిగా వాడుకుంటున్నాడో సేవకుల్ని కూడా అదే రీతిగా వాడుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవదూతలు అనగా వారు ఎంతమంది, వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అనే విషయాలు మనం ప్రకటన గ్రంథంలో మనం క్లుప్తంగా మనం చూడవచ్చు. అయితే ఈ దేవదూతల్లో కొన్ని రకాలు ఉన్నాయి. మరి ఏంటంటే మొట్టమొదటిగా ప్రధాన దేవదూతలు, ఆయన యొక్క సింహాసనం దగ్గర ఈ యొక్క దేవదూతలు మనం చూడగలుగుతాం. అక్కడ ఆ యొక్క పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దగ్గర ఈ యొక్క దేవదూతలు ఆ సింహాసనం చుట్టూ ఉండడం, ఆయనకి పరిశుద్ధులని ఆయన్ని వేవేల దూతలు ఆయన కొనియాడటం మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనము దేవదూతల కంటే గొప్ప పరిచర్య చేయాలి, దేవుని దగ్గర మన సహదాసులుగా పనిచేయాలనేది ఆయన కోరిక, ఆయనతో పాటు ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి ఈ యొక్క దేవదూతలను కొన్ని చూసినట్లయితే మిఖాయేల్ అని ప్రకటన గ్రంథంలో, గాబ్రియేల్ అని, రెఫాయేల్ అని, యూరియేల్ అని, సెరియేలు, రాఘుయేలు, అలాగే రహమియేలు అను ప్రధాన దూతలు మనం ఇక్కడ చూస్తాం. ప్రధాన దూతలు కెరూబులు, ఈ యొక్క శరాబులు అనేవి ఇక దేవునితోటి ఎప్పుడు ఆయన సింహాసనం దగ్గర పరిచర్య చేయటం మనం చూస్తాం. ఈ యొక్క దేవదూతలు దేవునితోటి సహసంబంధం కలిగి దేవునికి విధేయులై ఎంతగానో పరిచర్య చేయటం చూస్తాం. అదే రీతిగా ఈ యొక్క దేవదూతల్లో ఈ యొక్క లూసిఫర్ దేవదూత కూడా ఒకప్పుడు ప్రధాన దూతగా ఉండేది. కానీ దేవుని దగ్గర ఆ యొక్క ప్రదేశాన్ని కోల్పోయింది, దేవుని ప్రాంతాన్ని కోల్పోయింది. ఎంతో ప్రధానంగా ఉండాల్సిన దేవదూత దురాశ వల్ల అక్కడి నుంచి నెట్టివేయబడింది. కాబట్టి ఈ యొక్క దేవదూతల విషయంలో మనం ఇక్కడ చూసినట్లయితే వారి పరిచర్యలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ వారి యొక్క పరిచర్యలు చాలా కీలకమైనవి. ఇప్పుడు మనం ఈ రీతిగా మనం ఉన్నామంటే దేవదూతలు ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాయి. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేర్చేవి ఎవరు అనుకుంటున్నారు? మన దేవదూతలు. అయితే ఈ యొక్క దేవదూతలు చాలా ఆసక్తి కలిగి ఉన్నాయి, దేవుని పనిలో చాలా ఆసక్తిగా ఉన్నాయి, చాలా బలమైనవిగా ఉన్నాయి, చాలా విధేయత కలిగి ఉన్నాయి. సో దేవుడు కోరేదేంటి, మన నుంచి కోరేది ఏంటంటే మనం దేవదూతల పరిచర్య చేయాలి, దేవునికి విధేయులై ఉండాలని ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడడం అనేక సార్లు దేవదూతల ద్వారా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రార్థన చేసే ఈ యొక్క సేవకుడు
ఎంతగానో ప్రార్థన చేసి ఆయన వారి యొక్క ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి తీసుకెళ్లేవిగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవదూతలు కష్టపడేవిగా ఉన్నాయి. వారి యొక్క శక్తి వంచన లేకుండా కష్టపడతాయి. వీటి యొక్క పనిలో మాత్రం ఏమాత్రం శక్తి వంచన ఉండదు. కాబట్టి మనము కూడా దేవుని పనిలో కష్టపడేవారిగా ఉండాలి. దేవదూతలు కష్టపడుతున్నాయి, ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాయి. సేవకుడు కష్టపడేవాడిగా ఉండాలి. దేవదూతను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కష్టపడేవారిగా ఉండాలి. దేవుని కొరకు మన సాయశక్తుల కష్టపడేవారిగా ఉండాలి. మనకు శరీరాన్ని ఎక్కడే కానీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చేసి మనల్ని ఒక యాజకులుగా ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుని కొరకు మనం సోమరిగలు కాక ఒక కష్టపడేవారిగా మనం ఉండాలని చెప్పి మనకి దేవదూతలు మనతో మాట్లాడుతున్నాయి. వారికి పనుల్లో ఉంటున్నాయి, వాటి పనిలో ఎప్పుడు ఉన్నాయి. సో కాబట్టి సేవకులు దీవించబడాలంటే ఒక దేవదూతలాగా కష్టపడాలి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవదూతలు ఎంత కష్టపడేవిగా మనం ఉన్నాయో మనం చూడవచ్చు. ఇక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారా, మనం బద్ధకంగా ఎప్పుడైతే మనం పని చేస్తామో దరిద్రుడం అయిపోతాం. శ్రద్ధ కలిగి ఉంటామో, ఎప్పుడైతే మన దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉంటామో మనం ఐశ్వర్యులు అవుతాం. ఈ దినాల్లో సేవకులైనటువంటి వారు ఆశ్చర్యపడుతున్నారంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు? శ్రద్ధ కలిగి పనిచేస్తున్నారు. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుని పనిని ఈరోజు దేనికోసం నేను ప్రార్థన చేయాలా, నేను ఏ పనిని పూనుకోవాలి అనే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు. కాబట్టి మనము మాంజలము కాక బద్ధకస్తులు కాక దేవుని పనుల్లో ఎలా ఉండాలి? మనం చురుకుగా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క దేవదూతలు శ్రద్ధ కలిగి ఉన్నాయి, దేవుని పనుల్లో శ్రద్ధ కలిగి ఉన్నాయి, ఆయన స్తుతించడంలో శ్రద్ధ కలిగి ఉన్నాయి, ఆయన పనిలో శ్రద్ధ కలిగి ఉన్నాయి. కాబట్టి మనం ఆయన స్తుతించడానికి శ్రద్ధ కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించడానికి శ్రద్ధ కలిగి ఉండాలి, ఆయన పని చేయడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే మనం శ్రద్ధగా పని చేస్తామో అప్పుడు ఏమవుతామంట? ఐశ్వర్యవంతులు అవుతాం. ఐశ్వర్యవంతులుగా చేయాలని చెప్పి దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. మనం ఇంకా నాకు వాళ్ళు ఇవ్వలేదు, నా పితరుల ఆస్తి లేవు, నాకు వీళ్ళు ఇవ్వలేదు, సంఘం సహకరించలేదు, ఈ సనుగుడు స్వభావం మన నుంచి తీసేయాలి. ఈ గొనుగుడు స్వభావం మనలో ఉండకూడదు. సనుగుడం వల్ల లూసిఫర్ ఏమైపోయాడు? అతని యొక్క స్థానాన్ని అతను కోల్పోవడం మనం ఇక్కడ చూస్తాం. దేవదూతే మళ్ళీ అతను దేవుని యొక్క పరిచారకుడే, కానీ సనగడం వల్ల అతను నెట్టివేయబడ్డాడు. కాబట్టి మనం దేవుని పనికి ఎప్పుడే కానీ సనగకుండా దేవుని పని చేసినట్లయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా దేవుని కొరకు మనం కష్టపడేవారిగా ఉండాలి, శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడి యొక్క సమయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే చాలా కీలకమైన మాట ఇక్కడ ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ వంతు మీరు నా మందిరంలోని నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కృమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూచారా, మనము దేవుని మందిరానికి ఏం తీసుకురావాలంట? దశమ భాగాలు తీసుకురావాలి. కాబట్టి మనం దేవుని సందులో దశమ భాగం ఇచ్చినప్పుడు అది దీవించబడుతుంది, అది సమృద్ధిగా చేయబడుతుంది. కాబట్టి మనం దేవుని సందులకి మనకి ఆయన సొమ్మును మనం మొత్తం మనమే వాడుకోవడం కాదు, ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉన్నట్లు, మన మందిరానికి వచ్చే వారికి ఆహారం ఉన్నట్లు మనం ఎప్పుడు ధాన్యం మనం ఎప్పుడు మందిరంలో ఉండాలి, ఆహారం ఆయన మందిరంలో ఉండాలి. సో కాబట్టి మనం దేవుని పనిలో ఆసక్తులుగా పనిచేయాలి, మాంజులుగా కాకుండా దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడాలి, ప్రార్థన చేసి ప్రార్థనలో కష్టపడేవారుగా ఉండాలి.
దశమ భాగం విషయంలో మనం వెనుకాడేవారుగా ఉండకూడదు, సణుగుడు గుణుగుడు ఉండకూడదు. అప్పుడే మనం ఏమవుతాం, మనం దీవించబడతాం. కాబట్టి ఈ యొక్క దేవదూతలు మనం ఇక్కడ చూసినట్లయితే, ఇందాక కొన్ని రకాలైనటువంటి దేవదూతలు మనం చూసాం. అవి ఎప్పుడు కష్టపడేవిగా ఉన్నాయి. అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అవలీలగా వెళ్ళిపోతూ ఉంటాయి. భూమికి ఆకాశానికి తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అవి దీవించబడ్డాయండి. దేవునికి లోపడటం వల్ల అవి దీవించబడ్డాయి. సో కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం దీవించబడాలంటే, మనము మాంజులు కాక, మనం బద్ధకస్తులంగా కాక, చురుకుగా పనిచేసేవారుగా ఉండాలి. సో ఇక దేవదూతలు మనం కొన్ని భాషలు చూస్తే మనం మలకి 3:11 కూడా మనం చూసినట్లయితే, 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పంట తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్చుకుండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలను కూడా ఏం చేస్తాయంట, తినివేయవంట. ఏవి? ఆ యొక్క పురుగులు అనేవి పంటను తినివేయవంట. కాబట్టి అవి మన పంటలు పాడు చేయకుండా ఉండాలంటే మనమేం చేయాలి? మన దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలి. చాలామంది పంటలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే, తుఫాన్లు వచ్చి పాడైపోతుంది. కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. వాళ్ళు దేవుని కొరకు పని చేసేవారు కాదు, మందులుగా ఉన్నారు. ఆ నిద్ర విషయంలో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. సో కాబట్టి మనము దేవుని పనిలో ఆసక్తిగా ఉంటే మన పంటను తిరిగివేయి పురుగులు మన పంట దగ్గరికి రావు. కాబట్టి నీవు చేసే పని దీవించబడాలి అంటే నీవు ఆయన పనిలో నువ్వు ఆసక్తిగా ఉండాలి. దేవదూతలు ఆసక్తి కలిగి ఉన్నాయి. దేవదూతలు ఆయన పని చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ఆయన పనులను నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావా? దయచేసి ఈ సమయం ఉదయకాల సమయం మీతో జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పుడు మీరు దేవుని పనిలో నేను ఏం పని చేయాలి, దేవుని కొరకు నాకు ఏ పనులు నేను నడుము కట్టుకోవాలి, ఏ పని నేను పూనుకోవాలి అనే విషయంలో మీరు ఆసక్తిగా ఉండాలని ఇందు మూలంగా మీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.